హే గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్, రైట్? ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. మనందరం బాటమ్ వేర్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది జీన్స్. ఇంక ఈ జీన్స్ కాకుండా ఏదైనా కొత్తగా డ్రెస్ చేద్దాం అనుకుంటే చీనోస్ ఆర్ ట్రౌజర్స్ వీటినే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వీటితో మనం స్టైలిష్గా డ్రెస్ చేయొచ్చు అండ్ ఇవి చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి. కానీ మీరు ఎప్పుడైతే అకేషన్ కన్సిడర్ చేసుకొని చీనోస్ ఆర్ ట్రౌజర్స్ ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని పిక్ చేసుకుంటే ఇంక మీ లుక్ చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను, నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫార్మల్గా డ్రెస్ చేయాలంటే ఎలా ఉండాలి? నీ లుక్ అనేది ఒక పాలిష్డ్ లుక్లో ఉండాలి. సో ఇటువంటి అకేషన్స్కి నువ్వు చీనోస్ని పిక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చీనోస్ అన్నవి 100% కాటన్ మెటీరియల్తో ఉంటాయి. ఖచ్చితంగా వ్రింకిల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఇలా వ్రింకిల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల నువ్వు ఫార్మల్గా డ్రెస్ చేసినప్పుడు చూడడానికి అది ఒక పాలిష్డ్ లుక్ లాగా అనిపించదు, ఒక క్యాజువల్ లుక్ లాగా అనిపిస్తుంది. సో నువ్వు ఫార్మల్గా డ్రెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీ లుక్ అనేది ఒక పాలిష్డ్ లుక్ లాగా అనిపించాలి. ఇలా ఒక పాలిష్డ్ లుక్ లాగా అనిపించాలంటే నువ్వు ఖచ్చితంగా ట్రౌజర్స్ని పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రౌజర్స్ అనేవి కాటన్ బ్లెండ్తో ఉంటాయి. ఖచ్చితంగా వ్రింకిల్స్ని ప్రొడ్యూస్ చేయి. ఇవి ఇలా వ్రింకిల్స్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల చూసేదానికి ఒక పాలిష్డ్ లుక్ని ఫుల్ ఆఫ్ చేసిన ఫీల్ వస్తుంది. సో ఇవి ఫార్మల్ అకేషన్స్కి చాలా బాగుంటాయి. నువ్వు చీనోస్ని ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే నువ్వు కంఫర్టబుల్గా అండ్ రిలాక్స్డ్ లుక్ని పుల్ ఆఫ్ చేద్దామని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా చీనోస్ని ప్రిఫర్ చేయాలి. ఇవి త్రూ అవుట్ ద ఇయర్ నువ్వు ఎప్పుడైనా పుల్ ఆఫ్ చేయొచ్చు. క్యాజువల్ అకేషన్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఈ చీనోస్ అన్నది. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ చీనోస్కి అండ్ ట్రౌజర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ అన్నది ఫ్యాబ్రిక్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసరికి మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే చీనోస్లో పాకెట్స్ దగ్గర చూస్తే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ ఉంటాయి. అదే ట్రౌజర్స్లో చూస్తే స్ట్రైట్గా ఉంటాయి, చూడడానికి ఒక పాలిష్ లుక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ చీనోస్ అన్నవి మనకి కార్గోస్ టైప్లో ఇలా డిఫరెంట్ టైప్స్లో వస్తాయి. బట్ ట్రౌజర్స్ అన్నవి అలా ఉండవు, ఒక ఫార్మల్ ప్యాంట్ లాగా అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు వాళ్ళు క్యాజువల్గా అండ్ ఫార్మల్గా ఒకటే ప్యాంట్ పిక్ చేసుకోవాలని చెప్పి చూస్తారు. వాళ్ళకి ట్రౌజర్స్ అన్నవి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ట్రౌజర్స్ అన్నవి నువ్వు ఫార్మల్గా డ్రెస్ చేసినా బాగుంటాయి అండ్ క్యాజువల్గా డ్రెస్ చేసినా కానీ బాగుంటాయి. బట్ నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే ఫార్మల్గా డ్రెస్ చేస్తావో ఖచ్చితంగా అది టైలర్డ్ ఫిట్ అయి ఉండాలి. అదే నువ్వు క్యాజువల్గా డ్రెస్ చేసేటప్పుడు అది ఏ ఫిట్టింగ్లో ఉన్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. బట్ నువ్వు ఫార్మల్ అకేషన్కి డ్రెస్ చేస్తే ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో అదే ఇంపాక్ట్ రావాలి అంటే స్ట్రైట్ ఫిట్ ఆర్ లూజ్ ఫిట్, ఈ 2 ఫిట్టింగ్ ఉన్న ట్రౌజర్స్ని పిక్ చేసుకో, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడతో నీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను అకేషన్కి తగినట్టు ఏ ప్యాంట్ని ఎలా పిక్ చేసుకోవాలి అని. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.